ఉదయం మీ ఇంటి ముందు ఒక వ్యక్తి బైక్ మీద గట్టిగా అరుస్తూ, సార్ మీరు ఈఎంఐ పే చేయలేదు కదా, ఇవాళ మీ వాహనం తీసుకెళ్తా. ఆ అరుపులకి మీ పిల్లలు భయపడి చూస్తున్నారు. ఇరుగు పొరుగు వారు గుసగుసలాడుకుంటున్నారు. మీరు మాత్రం అవమానంగా ఫీల్ అవుతుంది. కానీ మీకు తెలుసా, ఆ రికవరీ ఏజెంట్కి ఇలా బెదిరించే హక్కు లేదు. మీ మీద లోన్ ఉన్నా కూడా ఇలా దురుసుగా ప్రవర్తించడం చట్టానికి విరుద్ధం. నమస్కారం, నేను అడ్వకేట్ రాజేష్ శేఖర్. ఈరోజు మనం ఈ టాపిక్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మన ఛానల్లో కొత్త వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సరే, ఇప్పుడు ఒక రియల్ ఎగ్జాంపుల్ చూద్దామా. హైదరాబాద్ లో ఒక మహిళ బ్యాంకు నుండి పర్సనల్ లోన్ తీసుకుంది. ఒక 2 నెలలు ఈఎంఐ కట్టడం లేట్ అయింది. ఆమెకు రోజు 10 ఫోన్ కాల్స్ వచ్చేవి. ఒకే మాట, పే చేయండి లేదంటే వాహనం తీసుకెళ్తాం. చివరికి ఏజెంట్ ఇంటికి వచ్చి గేట్ ముందు అరవడం మొదలు పెట్టాడు. ఆమె మెంటల్ ప్రెజర్ తో పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత ఆర్బీఐ ఎంక్వైరీ చేసి ఆ బ్యాంక్ పై యాక్షన్ తీసుకోవడం, తర్వాత 10 లక్షల పెనాల్టీ కూడా వేస్తారు. ఇలాంటి హరాస్మెంట్ ఇప్పుడు చాలా మందికి జరుగుతోంది. కానీ ఎక్కువ మంది లా ఏం చెబుతుంది, తమ హక్కులు ఏమిటో తెలియక భయపడిపోతున్నారు. ఇప్పుడు రికవరీ ఏజెంట్స్ కి ఉన్న లిమిట్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే, రికవరీ ఏజెంట్ కి కూడా కొన్ని హద్దులు ఉన్నాయి. ఆ హద్దులు ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫెయిర్ ప్రాక్టీస్ గైడ్ లైన్స్ ద్వారా ఫిక్స్ అయిపోయింది. ఈ రూల్స్ ప్రకారం రికవరీ ఏజెంట్ మీతో మర్యాదగా మాట్లాడాలి. రాత్రి 7 తర్వాత లేదా ఉదయం 8 గంటలకి ముందు కాల్ చేయటం, కలవటం చేయకూడదు. ఏ విధంగా భయపెట్టడం కానీ, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లేదా ఫిజికల్ అటాక్ చేయకూడదు. ఇలా చేస్తే అది చట్టానికి విరుద్ధం. సరే, ఇప్పుడు లా ఏం చెప్తుందో చూద్దాం. కొత్త చట్టాలైన బిఎన్ఎస్ సెక్షన్ 346 బెదిరించటం, భయపెట్టడం 2 నేరమే. అలాగే బిఎన్ఎస్ సెక్షన్ 339 ప్రకారం ఉదాహరణకి వాహనం ఆపడం లేదా మిమ్మల్ని వెళ్ళనికపోవడం కూడా నేరమే. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ దీని ప్రకారం లోన్ రికవరీలో దురుసుగా ప్రవర్తించడం అంటే హరాస్మెంట్ అనేది అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ కిందకి వస్తుంది. సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది, బ్యాంక్ ఏజెంట్ దురుసుగా ప్రవర్తిస్తే బాధ్యత బ్యాంకుదే. సూటిగా చెప్పాలంటే, మీరు ఈఎంఐ కట్టడం లేట్ చేసినా కూడా ఎవరికి మీ మీద హింస చూపించే హక్కు లేదు. ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఎదురైతే మీరు భయపడకండి. చట్ట ప్రకారం ఇలా చేయండి. ముందుగా బ్యాంక్కి కంప్లైంట్ ఇవ్వండి. బ్యాంక్ యొక్క నోడల్ ఆఫీసర్కి మెయిల్ పంపండి లేదా లెటర్ ఇవ్వండి. తర్వాత ఆర్బీఐ కంప్లైంట్ పోర్టల్లో ఆన్లైన్లో కంప్లైంట్ ఇవ్వండి. ఇది గవర్నమెంట్ వెబ్సైట్, కంప్లీట్లీ ఫ్రీ. పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి. ఏజెంట్ మీ మీద బెదిరింపులు చేశారంటే కంప్లైంట్ ఇవ్వండి. అదేవిధంగా మీ దగ్గర ప్రూఫ్ సేవ్ చేసుకోండి. అంటే ఫోన్ కాల్ రికార్డింగ్స్, మెసేజెస్, ఫోటోస్ లేదా మొబైల్లో రికార్డ్ చేయండి. ఇవన్నీ ఎవిడెన్స్ గా యూజ్ అవుతాయి. బ్యాంక్ ని బాధ్యత వహించమని అఫీషియల్ గా చెప్పొచ్చు. కన్స్యూమర్ కోర్టులో కేసు వేయండి. మెంటల్ టెన్షన్, హరాస్మెంట్ కి కంపెన్సేషన్ కూడా అడగవచ్చు. చిన్నదిగా అనిపించినా మీరు ప్రాపర్ కంప్లైంట్ ఇస్తే బ్యాంక్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కొన్ని ప్రాక్టికల్ టిప్స్ చూద్దాం. ఇవి తెలియక చాలా మంది తప్పు చేస్తున్నారు. ఫస్ట్, మీ దగ్గరికి ఏజెంట్ వస్తే ఐడి కార్డ్ అడగండి. ఆర్బీఐ రూల్స్ ప్రకారం అతను చూపించాలి. చూపించకపోతే మాట్లాడాల్సిన అవసరం లేదు. మాట్లాడేటప్పుడు రికార్డ్ చేయండి. ఫ్యూచర్ లో ప్రూఫ్ లాగా యూజ్. అలాగే బ్లాంక్ పేపర్ లేదా అన్నోన్ ఫామ్స్ పై సంతకం చేయకండి. ఎవరైనా బలవంతం చేస్తే 100కి కాల్ చేయండి. ఈఎంఐ ఇష్యూ ఉంటే బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లి రిటర్న్ అగ్రిమెంట్ లేదా సెటిల్మెంట్ మాత్రమే చేయండి. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకొని సాధారణంగా మాట్లాడండి. మీ హక్కు మీ చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు మనకున్న కొన్ని అపోహల్ని క్లియర్ చేసుకున్నాం. ఈఎంఐ మిస్ అయితే వాహనం తీసుకెళ్లొచ్చా? తప్పు. బలవంతంగా బెదిరింపులతో వాహనం తీసుకెళ్లడం పూర్తిగా ఇల్లీగల్. లోన్ అగ్రిమెంట్ లో సీల్స్ క్లోజ్ ఉన్నా కూడా శాంతియుతంగా సరైన నోటీస్ ఇచ్చి మాత్రమే చేయాలి. ఏజెంట్ కి పోలీస్ పవర్ ఉంది? లేదు. అతనికి ఎలాంటి లీగల్ పవర్ లేదు. బ్యాంక్ చెప్పిందంటే ఏదైనా చేయొచ్చు? తప్పు. ఆర్బీఐ రూల్స్ కి వ్యతిరేకంగా ఏదైనా చేస్తే బ్యాంక్ కి పెనాల్టీ పడుతుంది. గుర్తుంచుకోండి, మీ లోన్ రీపే చేయకపోయినా మీ గౌరవం దెబ్బతీయడానికి ఎవరికీ హక్కు లేదు. లోన్ తీసుకోవడం తప్పు కాదు, కానీ దాన్ని వసూలు చేసే పద్ధతి, పరిమితులు ఉన్నాయి. రికవరీ ఏజెంట్ వాళ్ళ హద్దులు దాటితే మీరు పోలీస్కి, ఆర్బీఐకి లేదా కన్స్యూమర్ కోర్టుకి వెళ్ళొచ్చు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్యామిలీకి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.